వర్ధిల్లుతుంది వర్ధిల్లుతుంది. నా ఇంట్లో పాచి పని చేసిన పని మనిషి నా మీద పోటీకి నిలబడుతుందా? నా ఎంగిలి మెతుకులు తిన్నవాళ్ళు, నా మోచేతి నీళ్లు తాగిన వాళ్ళు నా మీద కత్తి కట్టి జగస్ పార్టీలో చేరతారా? చూస్తాను. అయ్యగారు ఊనండి, వాళ్ళు బుర్రలు రాకెత్తులు పడించేస్తానా? వేసినట్టుంది. ఊళ్ళో ఉన్న జనమంతా చచ్చిపోతే ఇక మనకి ఓట్లేసేదేమయ్యా? నాకు నువ్వు నీకు నేను ఏం కోటేశ్వరరావు? అంతే మరి. అయ్యగారు ఒప్పుకుంటే వాళ్ళని ఆకట్టుకోవడానికి ఒకే ఒక రాజమార్గం ఉంది. ఏమిటది? రాత్రికి రాత్రి వాళ్ళ ఇళ్ళకి అగ్ని ప్రమాదాలు. దాంతో చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు. ఆ చెట్టు పుట్ట పట్టుకున్న వాళ్ళకి మనం వారం రోజులు వనభోజనాలు, ఆ తర్వాత కొత్త ఇల్లు కట్టుకోవడానికి తాటాకులు, తాళ్ళు, వాసాలు. ఈ చిట్కా ఉపయోగించి చూడండి, జనం అంతా మన జేబుల్లో ఉంటారు. జనాన్ని ఎలాగ ఆకట్టుకోవాలో నాకు తెలుసులేవయ్యా. ముందు ఏ వార్డులో ఎవరెవరు నిలబడాలో ఆలోచించండి. బాగారు, మీ వార్డులో మీరు ఖాళీ కదా, రెండో వార్డులో నేనున్నాను. మిగతా వార్డుల్లో మన అబద్ధం ఆచారులు, అప్పల స్వామి, మన బేబీ అమ్మగారు నిలబడతారు. సరే, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఎగిరి పడుతున్న వాళ్ళంతా పులిస్ ట్రాక్లాగా ఎగిరిపోవాలి. మళ్ళీ మనం జెండా పాటేయాలి. మీరే చూస్తారుగా, మనకు పడబోయే ఓట్లకి వాళ్ళు పెట్టే పెట్టెలు చాలం. జై అయ్యగారికి జై. పెద్దంతం ఓటు లెక్క మొదలెట్టారు. అందరి చేతలు తేలిపోతాయి. అంతవరకు మీరు పెద్దంతంగా ఉండాలి. పార్టీలో చమక్కులు, దుర్రయ్య, సరప్ప, స్వరాజ్యం, మొత్తం అందరూ నెక్కేశారు. ఐదుగురు మిగిలారు. వాళ్ళిద్దరు ఎవరు నెక్కుతారో లోపల లెక్క తయారవుతున్నాయి. అది మీకు చెప్తారా? బేరం 13 ఓట్లు, రాయుడు గారికి 25 ఓట్లు పట్టాయి. చూసారా బాబు గారు, నేను చెప్పలేదు, గెలుపు మందే. రాయుడు గారికి, రాయుడు గారికి, రాయుడు గారికి, రాయుడు గారికి. రాయుడు గారికి 87 ఓట్ల, మా పేరమ్మకి 63 ఓట్ల. ఇచ్చు అంతే అంతే. ఏంటి నీ లెవెలేదో పడిపోయినట్టు చూస్తున్నావు? అప్పుడే ఏమైంది? ఇంకా నడి మధ్యలోనే ఉన్నాయి లెక్కలు. నమ్మక్కల గారా, నాయుడు గారి దగ్గర డబ్బు తీసుకున్నా ఓట్లు పేరమ్మ గారికే వేస్తానన్నారు, ఓట్లు కూడా అటేశారేంటి? అదే అయ్యోమైంది గారు. లెక్కలు పూర్తయిపోయాయి. రాయుడు గారికి 111, పేరమ్మకి 73. ఆగండి, అక్కడే ఉన్నాయి దగ్గర, అక్కడే ఉన్నాయి జంతర్ మంతర్లు. 73 కారు, 373. ఇప్పుడేమంటారు? ఎవరు పెంటకపో తేలిపోయిందా? ఇప్పుడు తమరి లెవెల్ ఏంటో తెలుసా? మాజీ ప్రెసిడెంట్. నిశ్చేతమండి ఎక్కడో రాక కూకోవాలండి. నేను ఉపన్యాసం మొదలెట్టేస్తున్నానండి. మహాపెద్దలారా, దండిండే దండ, తల్లారా తండ్రులారా, అందరికీ దండాలండి. ఆయా ఇవాళ మనందరికీ పెద్ద పండగండి. సరప్ప గారా, అప్పుడే కాదా మనూరు పేరమ్మ గారు కేవలం కట్టజీవి, ఒక ఆడకూతురు ప్రెసిడెంట్ అయిన ఇదిలో ఇది అన్నమాట అండి.
రామూర్తి మేటారు సెలవిస్తారండి. ముందుగా పేరమ్మ మాట్లాడుతుంది. వెళ్ళమ్మా. ఏటో మాయదారిది, నన్ను మాట్లాడమంటే ఏం మాట్లాడనండి? మరేం భయం లేదు, వెళ్ళి మాట్లాడు. పెద్దలైన రామ్మూర్తి మేటారు గారికి నా దండాలు. అట్టగే మా ఆయన గారని పేరు చెప్పకూడదు కదా, ఆయన గారికి నా దండాలు. ఇదిగో, నేను ప్రెసిడెంట్ అయ్యానని మాత్రం నాకు దండాలు అట్టారంటే నేను ఊరుకోను. మామూలు పని మనిషిగానే చూడాలి. యథాప్రకారం మీ అందరిళ్లలో పనులు చేయనిస్తానే ఉండాలి. ఇక పోతే ఏంటంటే, అయ్యో 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 పిల్లోడంటే ఏడుస్తూ ఉంటే చూస్తా ఊరుకుంటావేంటి పెద్దమ్మా? కాతాడు తీసుకెళ్లి పాలెట్టించు. నేను చెప్పేది ఏంటంటే, అసలు ప్రెసిడెంట్ తనం అంటే ఏంటనుకున్నారు? జీతం బత్తం లేని పెడపాలేరుతాను. మరి పంచాయతీ అంటే ఊరుమ్మడి సంసారం. మన సంసారం బాగుండాలంటే ఏం చేస్తాం? మొగుడు తనం కూడబలుకొని ప్రతి పని చేస్తాం. అట్లాగే ప్రెసిడెంట్ పెద్దలు మొగుడు పెళ్ళలాగా ఉండాలి. అంతే, ఇంతకంటే నేను ఇంకేం చెప్పను. ఉంటాను మరి, దండాలు. ఇప్పుడు పెద్దిరాజు మాట్లాడతాడు. మేటర్ గారికి నా నమస్కారాలు. ప్రెసిడెంట్ గారు నా భార్య కాబట్టి నమస్కారం ఎట్టకూడదు కాబట్టి గౌరవాలు. మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, ఎంత గొప్ప పదవులు వచ్చినా, ఎంత గొప్పోడైనా లెవెల్ మర్చిపోకూడదు. అసలు ఈవిడెవరు? నా భార్య. కానీ ఇప్పుడెవరు? మన ఊరి ప్రెసిడెంట్ గారు. అయినా ఆవిడ లెవెల్ ఆవిడ మర్చిపోలేదు. ఆవిడ లెవెల్కి ఆవిడ దండాలు ఎట్టద్దు అంది. కానీ మన లెవెల్కి మనం దండాలు ఎడుతూనే ఉండాలి. మనం దండం ఎట్టేది మనిషికి కాదు, పదవికి. అంటే పదవి లెవెల్ పదవికి చేయాలి. అది మన లెవెల్. చాలా నీ లెవెలే నువ్వునే. తప్పు తప్పు. ఇక నువ్వు నోరు మూసుకోవాలంతే. ఆడెవడో దడిసాటుకు పోయి దాఖలు నాకే ఎదవ. ఇప్పుడు నేను ఆయన కొట్టానా? నే కొట్టలేదు. లెవెల్లో ఉన్న న్యాయం అన్యాయాన్ని కొట్టింది. అది అన్యాయం సెలరేగిపోతే న్యాయం ఎప్పుడూ ఊరుకోదు, లెవెల్ సరి చేసేస్తుంది. ఆ లెవెల్ సరి అయిపోయింది, అది విడిచిపెట్టేయండి. అసలు నేనెవరినే? పెద్దిరాజుని, కూరగాయలు అమ్ముకునేవాడిని. కానీ ఇప్పుడెవరినే? ప్రెసిడెంట్ గారి మొగుణ్ణి. అంచేత నాతో బేరం ఆడటం బాగోదని మీరంతా కూరగాయలు కొనటం మానేశారనుకోండి. అప్పుడప్పుడు మా ఆడవాళ్ళు అంటూ ఉంటారు చూడండి, అలాగా నిజంగానే నేను చిత్తగారితో పిత్తపరిగిలు పట్టుకోవాల్సి వస్తుంది. నా లెవెల్ పడిపోద్ది. అంచేత నేను చెప్పేది ఏంటంటే, మీరంతా నా లెవెల్ ఊరికే పెంచేయక ఎప్పటిలాగే కూరగాయలు కొంటూ ఉండాలని ఆఖరి మాటగా చెప్పేసేసి ఇరమిస్తున్నాను. చప్పట్లో. చెప్పవలసిన మాటలు ఇరువురు చెప్పారు. వాళ్ళ మాటల్లో మాయామర్మం లేదు, పదవి చేయబట్టానన్న డాబుదర్పం లేదు. కల్మషం లేని ఇలాంటి వాళ్లే నలుగురికింత మంచి చేయగలరు. హైదరాబాద్ లో జరిగే పంచాయతీ సభలకు ఈ ఇరువురు వెళుతున్న శుభ సందర్భంలో ఏర్పాటు చేయబడ్డ ఈ మీటింగు ఎంతో దిగ్విజయంగా ముగిసింది. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఈ చిరంజీవులు ఇరువురికి మనపూర్వకంగా వీడ్కోలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.